యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మొదటి నుంచి ఏ సినిమా చేస్తున్నా దాని మీద సాధారణంగా వ్యతిరేక ప్రచారం వ్యాప్తిలోకి వస్తుంది. దీనికి కారణం ఏమిటి అనే విషయం అభిమానులకు కూడా అంతుపట్టకుండా ఉంది. అది ఏ బ్యానర్ అయినా కానీ, ఏ దర్శకుడైనా కానీ, ఎన్ని పెద్ద పెద్ద హంగులు ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ హీరో అయితే చాలు, వెంటనే ఆ సినిమా మీద వ్యతిరేక ప్రచారం మొదలవుతుంది. ఈ ప్రచారం వెనుక తెలుగు సినీ పరిశ్రమకు చెందిన బడా స్టార్ హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు నిజంగానే ప్రేక్షకులు నచ్చడం లేదా సినిమా బాగోకపోతే సహజంగానే వ్యతిరేక ప్రచారం వస్తుంది. అది కూడా సినిమా విడుదలైన తర్వాత. అయితే విడుదలకు ముందు ఇలా జరగటం తారక్ దురదృష్టం అని చెప్పొచ్చు. కర్ణుడి చావుకు అనేక కారణాలని భారతంలో ఒక సామెత అయితే ఉంది. అందుకు తగ్గట్లుగానే ఎన్టీఆర్ సినిమా విడుదలవుతుంది అంటే వ్యతిరేక ప్రచారం జరగటం కూడా సహజంగా మారిపోయింది. దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఎందుకు చేస్తున్నారు, కారణం ఏమిటి, వారికి వచ్చే లాభం ఏమిటి, ఇలా చేయడం వల్ల వారిలో ఎవరికి లాభం కలుగుతుంది, ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు అనే విషయాలు తెలుసుకోలేనంత అమాయకుడేం కాదు జూనియర్ ఎన్టీఆర్. అయితే మనిషి ఎంతో ఓర్పుగా ఉంటాడు. సమయం వచ్చినప్పటికీ తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు. కానీ తనపై ఇలా చేశారనే విషయాన్ని మనసులో పెట్టుకోడు. సినిమాలపైన దృష్టి పెడతాడు. 2009లో టీడీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తర్వాత యాక్సిడెంట్లో గాయపడ్డాడు. ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరం అయ్యాడు. కేవలం సినిమాలపైన దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే పలు హిట్లు, ఫ్లాప్లు కూడా అందించాడు. తాజాగా దేవరా సినిమా అయితే ఈ నెల 27వ తేదీన విడుదల కాబోతుంది. ఎన్టీఆర్ సినిమాలపై వ్యతిరేక ప్రచారం చేయడం వల్ల నిర్మాతలెవరూ భవిష్యత్తులో అతనితో సినిమాలు చేయకూడదనేది ఇలా చేసేవారి ఉద్దేశమని తెలుస్తుంది. అయితే వారెవరు అనే విషయంలో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు రకరకాల హీరోల నిర్మాతల పేర్లు చెబుతున్నారు. కానీ వాటిలో వాస్తవం ఎంత అనేది జూనియర్ ఎన్టీఆర్కే తెలియాలి.